హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు వినిపించిందండి. జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి, రాగులు పంపిణీ చేసేందుకు చర్యలు అయితే చేపట్టింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి శుభవార్త అందించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి రాయితీ ధరలపై నిత్యావసర సరుకులు అయితే అందిస్తున్న ఏపీ ప్రభుత్వం వాటి సంఖ్యను మరింత అయితే పెంచనుందండి. రేషన్ కార్డులు ఉన్న వారికి ఇన్ని రోజులు కేవలం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేశారు. అయితే నూతన సంవత్సరం నుంచి అంటే జనవరి నెల నుంచి గోధుమ పిండి, రాగులు కూడా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తోంది. అయితే రేషన్ దుకాణాల ద్వారా గతంలో గోధుమ పిండి, బియ్యం, పంచదార, కందులు ఇలాంటి నిత్యావసర సరుకులు అందించేవారు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య అయితే తగ్గిపోయింది. కేవలం బియ్యం, పంచదార మాత్రమే అందిస్తున్నారు. కందులు వంటివి అందించడం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో భారీగా ధరలు పెట్టి వాటిని కొనుగోలు చేయడానికి మధ్యతరగతి జీవులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ గోధుమ పిండి సుమారు 65 రూపాయల వరకు అయితే ఉంది. అయితే ఈ స్థాయిలో పెట్టి కొనుగోలు చేయాలంటే పేద ప్రజలకు ఆర్థిక భారమే అనేసి మనం చెప్పొచ్చు. ఆ ఉద్దేశంతోనే గోధుమ పిండిని రేషన్ కార్డుదారులకు రాయితీపై అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. కిలో గోధుమ పిండిని కేవలం 16 రూపాయలకే అందించాలని భావిస్తోందండి. దీనిపైన రేషన్ కార్డుదారులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనవరి నుంచి ఒక్కొక్క రేషన్ కార్డుకు కిలో గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు. ప్యాకెట్ రూపంలో అయితే గోధుమ పిండి పంపిణీ చేస్తారండి. అలాగే బియ్యం బదులుగా రేషన్ కార్డుదారులకు రాగులు కూడా అందించనున్నారు. డిసెంబర్ నెల కోటాలో ఇప్పటికే రాగులు అయితే పంపిణీ చేశారు. 3 కేజీల బియ్యం బదులుగా 3 కేజీల రాగులు అయితే అందిస్తారు. ఇక జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి, రాగులు అందించాలని నిర్ణయించినట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వివరించారు. ఇక మరొక వైపు ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడానికి డిసెంబర్ 15వ తేదీ గడువు అయితే ముగియనుంది. ఆ లోపు లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటిలోపు అయితే ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందే వీలైతే ఉంటుందండి. ఒకవేళ డిసెంబర్ 15 తర్వాత మీరు వెళ్ళి తీసుకున్నా కూడా 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.